వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గౌరవనీయులైన రాష్ట్ర మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా తంబాలపల్లి నియోజకవర్గంలో భారీగా నిర్వహించాలని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు ప్రతి ఒక్కరూ సంకల్పించారు. దానికి అనుగుణంగానే ఒక పల్లె వాతావరణంలో పండగ వాతావరణంలో ఎలా చేస్తారో అలాగా చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క మండలంలోన భారీగా అన్నదాన కార్యక్రమం కానీ కేక్ కటింగ్ కానీ బ్యానర్లు వేయడం కానీ ప్రతి ఒక్కటి చేశాము. అలాగే తంబాలపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర ఎక్కడా జరగని విధంగా తంబాలపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రత్యేకంగా 8 రోజులు నిర్వహించారు. ఒక తంబాలపల్లి నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా జరిగింది. అత్యధిక భారీ సంఖ్యతో గెలవాల్సిన తంబాలపల్లిని కొన్ని కారణాల వల్ల జయచంద్ర రెడ్డి గారికి టికెట్ కన్ఫర్మ్ చేశారు. అతని చేతగానంతనం వల్ల అతను ఓడిపోయాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే కాబోయే ఒక రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటి నారా లోకేష్ గారి బర్త్డే చేయాలని నిర్ణయిస్తే దానికి అనుగుణంగా బ్యానర్లు వేశాము, కేకులు భారీగా పెట్టాము. దానికి అనుగుణంగా ఈ జయచంద్రారెడ్డి మనుషులు అతని వర్గీయులు నైట్కి నైటే బ్యానర్లు చించివేసి నానా విధ్వంసం సృష్టించారు. సరేలేని మళ్ళీ మార్నింగ్ ఏదో ఎవరో చేశారో వాళ్ళు పాపాన వాళ్ళే పోతారు, మేము సైలెంట్గా మళ్ళీ కేకులు కట్టి అన్నీ చేసుకుంటుంటే భోజనాలు పెట్టి అన్నీ అరేంజ్ చేస్తుంటే ఆ కేక్ కూడా జయచంద్రారెడ్డి మనుషులు జయచంద్రారెడ్డి అనుచరులు అతని పిఏలు అతని డ్రైవర్లు వచ్చి అతని బ్లాక్ స్కార్పియోని అడ్డం పెట్టి అమ్మనా బూతులు తిడుతూ అక్కడున్న కేక్ను కింద పడేసి నేలకేసి తొక్కి ఈ విధంగా చేశారు. ఒక నారా లోకేష్ అంటే రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, నెక్స్ట్ భావితరాల భవిష్యత్తు, అలాంటి నాయకుడిని కేకు ఈ విధంగా చేయడము చాలా దుర్మార్గము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే మొలకల చెరువులో జరిగిన ఈ ఘటన నిన్న రాత్రి పాలగిరి సిద్ధ అన్నకి ఫోన్లు చేసి నిన్ను చంపేస్తాం నారా లోకేష్ గారు బర్త్డే చేస్తే అని చెప్పి అతనికి ఫోన్లు చేసి బెదిరించారు. మళ్ళీ అతను ఏం తప్పు చేశాడు? నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ దిగ్విజయంగా ఉండాలని కోరుకుంటూ చేస్తున్న ఈ బర్త్డే వేడుకలను చేస్తున్నారు. కాబట్టి మేము దీనిపైన అధిష్టానం సీరియస్గా తీసుకోవాలని ఇక్కడ జరుగుతున్న ఈ అరాచకాలను సుదీర్ఘంగా విచారించి న్యాయం జరగాలని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోరుకుంటున్నారు. అలాగే 5 సంవత్సరాలు జరిగింది తంబాలపల్లి నియోజకవర్గంలో ఒక నరకయాతన పాలన, ఒక బీభత్సమైన పాలన. అలాంటి పాలననే ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఆ రోజే ద్వారకానాథ్ రెడ్డికి ఎదురొడ్డి అన్ని కార్యక్రమాలు నిర్వహించాం. కానీ అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఆ పార్టీల నుంచి వచ్చిన అనుచరులు అతని అప్పుడు ఇదే జయచంద్ర రెడ్డి వైసీపీలో ఉన్నాడు, అక్కడ ఏ రాజకీయం చేశాడో మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి అతను వచ్చి అతని అనుచరులను తీసుకుని వచ్చి అదేవిధంగా ఇక్కడ కూడా రాక్షస పాలన చేస్తున్నాడు. ఇప్పటికీ ఏమీ తేడా లేదు ఈ తంబాలపల్లి నియోజకవర్గంలో. అప్పుడు నా పైన 11 కేసులు పెట్టారు, అంగల్లో A1గా పెట్టారు. అప్పుడు కేసులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఈ విధంగా చేస్తుంటే మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఇక్కడ బతకాలని మేము మీకు విన్నవించుకుంటున్నాము. అలాగే జయచంద్ర రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని పార్టీని ఆదేశిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.